వెలుగుమట్లలో గవర్నమెంట్ ల్యాండ్, అది భూదాన్ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అది మీరు కూల్చేశారు. రేపొద్దున వీళ్ళని డిస్ప్లేస్ చేసిన దగ్గర కూడా మళ్ళీ కూల్చారని ఏంటి గ్యారంటీ? మీరు మేము ఎక్కడైతే ల్యాండ్స్ ఇస్తామో అది ఇది అని అంటున్నారు, అక్కడ కట్టించి మళ్ళీ అదే కూలగొట్టి ఆ ల్యాండ్ మాకు కావాలంటే వీళ్ళు ఎక్కడ పోవాలంటే తిరుగుతూనే ఉండాలా. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇంకా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఇవ్వరా వీళ్ళెవరు? మీ మంత్రుల ఇల్లులేమో లేక్స్లో ఉన్నాయి, మాది లేక్ పక్కన ఉంది, లేక్ లోపల కూడా కాదు, పక్కన ఎక్కడో మేము బఫర్ అవి ఇవి ఆ రోజు ఏదైతే డిసైడ్ చేస్తారో బఫర్ దాని ప్రకారం మేము దూరంగానే కట్టుకున్నాం. అసలు ఇది లేక్ అనే ఇది రివరే కాదు, ఇది ఒక పిల్ల కాలువ. దీంట్లో జస్ట్ ఒక 3 months ఏమో వర్షాకాలంలో, అది కూడా అతి భారీ వర్షాలు పడితే తప్ప వాటర్ ఇందులో ఉండదు. మీరే చూడండి ఇక్కడ, దీన్ని రివర్ అని చెప్పి వీళ్ళు బోటింగ్ పెడతాను, నేను అది పెడతాను ఇది పెడతాను అంటున్నారు. రీజన్ ఏమిస్తున్నారంటే వర్షాకాలంలో మీ ఇల్లు మునిగిపోతే మీకే ప్రాబ్లము, మీ మంచి గురించే మేము చెప్తున్నాం అది ఇది అంటున్నారు. ఇది అసలు మీరు వర్షాకాలంలో వాటరే రావు. జనరల్గా వాటర్ ఉండేది ఇక్కడ 365 daysలో మహా అయితే 60 days 90 days వాటర్ ఉంటుందేమో, అది కూడా పైకి రాదు. మీరు మా ఇల్లులు మునిగిపోతాయి అంటున్నారు, మరి గాంధీ సరోవర్ కడితే గాంధీ సరోవర్ మునిగిపోదా వర్షాలు వచ్చినప్పుడు?